Hi students. So ఈ రోజు మనం బ్రేక్ కి కంటిన్యూ కి డిఫరెన్స్ క్లాస్ విన్నాం. So first of all, what do you mean by break and what do you mean by continue? So both are unconditional control statements or jumping statement. So what do you mean by unconditional control statement? Unconditional control statement is one type of control statement. So it means to control the normal flow of execution of a program. It's called control statement. So coming to unconditional control statements. So to control the flow of execution of a program without any condition అవసరం లేకుండా సో ఒక స్టేట్మెంట్ రాసి సెమీకోలన్ ఇచ్చిన వెంటనే సో టోటల్ ప్రోగ్రామ్ని కంట్రోల్ చేసే కాన్సెప్ట్ని అన్కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటాం. దీస్ ఆర్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ త్రీ టైప్స్ ఇన్ సి లాంగ్వేజ్. సో వన్ ఈస్ బ్రేక్ అండ్ కంటిన్యూ అండ్ గో టు. సో కమింగ్ టు బ్రేక్, differences between break and continue. So both are unconditional control statements or jumping statements. And one more important. So break is used to immediate termination of the loop or block. ఒక బ్లాక్ లో నుంచి ఇమీడియట్ గా బయటికి జంప్ అవ్వాలి అన్నా లేదా ఒక బ్లాక్ ఆఫ్ ఇటరేషన్స్ ఎన్ని ఉన్నా సరే సో మనం సెట్ ఆఫ్ నంబర్ ఆఫ్ టైమ్స్ మాత్రం ఇటరేషన్స్ చేసి ఇమీడియట్ గా రెస్ట్ ఆఫ్ ది ఇటరేషన్స్ స్కిప్ చేసి ఇమీడియట్ గా బ్లాక్ లో లూప్ లో నుంచి బయటికి జంప్ అవ్వాలి అంటే we use break statement. And coming to continuous statement, ఒక ఇటరేషన్ మాత్రమే స్కిప్ చేసి రెస్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ రెస్ట్ ఆఫ్ ది ఇటరేషన్స్ నార్మల్గా ఎగ్జిక్యూట్ చేయడాన్ని మనం కంటిన్యూ యూజ్ చేస్తాం. సో సింటాక్స్ ఇస్ వెరీ సింపుల్. సో బ్రేక్ సింటాక్స్ ఇస్ జస్ట్ బ్రేక్ semicolon and continue syntax is just continue semicolon. So let's see an example. So here in this program, first we have to write header files in the top of the program. So that is stdio.h and conio.h. Both are header files, predefined header files. It contains predefined functions. Standard input and output header file, it contains collection of predefined input and output functions. Conio.h, it means console input and output header file. It contains output console input and output functions like clr, ser and getch. ఎప్పుడైనా సరే మనం ప్రోగ్రాంలో ఏమన్నా ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాం అంటే ప్రీడిఫైన్ ఫంక్షన్స్, ఆ ఫంక్షన్స్ ఏ హెడర్ ఫైల్కి చెందినవి. ఫర్ ఎగ్జాంపుల్ printf belongs to stdio.h హెడర్ ఫైల్. సో దానికి ఏ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తామో ఆ ఫంక్షన్ రిలేటెడ్ హెడర్ ఫైల్ టాప్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మనం డిక్లేర్ చేయాలి. వితౌట్ డిక్లేర్ చేయకపోతే ఏమవుతుంది అంటే మెయిన్ ఫంక్షన్ లోపల printf అనే వర్డ్ యొక్క మీనింగ్ తెలియదు, అన్డిఫైన్డ్ వర్డ్ printf ఇన్ మెయిన్ ఫంక్షన్ అనే ఎర్రర్ వస్తుంది. మెయిన్ ఫంక్షన్ లోపల printf అనే వర్డ్ యొక్క మీనింగ్ నాకు తెలియదు అని ఎర్రర్ వస్తుంది అన్నమాట. సో అది కంపైలర్ జనరేట్ చేస్తుంది. సో అందుకని మనం హెడర్ ఫైల్స్ ఇస్తాం. అండ్ కమింగ్ టు మెయిన్ ఫంక్షన్, మెయిన్ ఈజ్ ఏ కంపల్సరీ ఫంక్షన్ ప్రోగ్రామ్ బికాస్ ఇట్ ఈస్ బోత్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్. ఎగ్జిక్యూషన్ ఒక ప్రోగ్రామ్ లో 100 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా సరే ఈ ఎక్కడి నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాం, దట్ ఈస్ ఐ. సో హియర్ ఐ యాజ్ అన్ ఇంటీజర్ వేరియబుల్. సో ఐ కెన్ స్టోర్ ఓన్లీ అన్ ఇంటీజర్ డేటా ఐటమ్స్. అండ్ కమింగ్ టు clr, ఇట్ మీన్స్ క్లియర్ ద స్క్రీన్, అవుట్పుట్ స్క్రీన్, క్లియర్ ద అవుట్పుట్ స్క్రీన్. సో ప్రీవియస్గా వచ్చిన రిజల్ట్స్ అన్నిటిని ప్రీవియస్గా వచ్చిన అవుట్పుట్ స్క్రీన్లో ఉన్న రిజల్ట్స్ అన్నింటినీ క్లియర్ చేసి అట్ ప్రజెంట్ మనం ఏ ప్రోగ్రామ్ కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తామో ఆ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్స్ మాత్రమే అవుట్పుట్ స్క్రీన్లో డిస్ప్లే అవ్వాలి అంటే బిఫోర్ దట్ క్లియర్ అవ్వటానికి clr ఫంక్షన్ యూజ్ చేస్తాం. అండ్ కమింగ్ టు ఫర్ లూప్. సో ఇక్కడ నేను మెయిన్గా బ్రేక్కి కంటిన్యూకి డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని చెప్పేసి టూ ఫర్ లూప్స్ తీసుకున్నాను. సో యాక్చువల్గా 2 ఫర్ లూప్స్ 10 టైమ్స్ ఇటరేషన్స్ 10 టైమ్స్ లూప్ రిపీట్ అవ్వాలి. బట్ ఈ బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ ఏం చేస్తాయో విత్ ఎగ్జాంపుల్ విత్ అవుట్పుట్స్ క్లియర్గా చూద్దాం. సో యాక్చువల్గా ఫస్ట్ ఫర్ లూప్ 1 నుంచి 10 వరకు జరగాలి.
బట్ ఇక్కడ నేను ఏం కండిషన్ రాశానంటే ఇఫ్ I ఈక్వల్ టు 1 దెన్ బ్రేక్ అన్నాను. ఎప్పుడైతే I వాల్యూ 1 అయిందో, ఎప్పుడైతే I వాల్యూ 5 అయిందో ఇమీడియట్ గా ఈ ఫర్ లూప్ లో నుంచి టర్మినేట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. సో కండిషన్ ఫెయిల్ అయిన ప్రతిసారి ఈ స్టేట్మెంట్ నార్మల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. నార్మల్గా ఎగ్జిక్యూట్ అయ్యి ఈ స్టేట్మెంట్ తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ స్టేట్మెంట్కి వస్తుంది. సో ఇంక్రిమెంట్ స్టేట్మెంట్ తర్వాత మళ్ళీ కండిషన్ స్టేట్మెంట్కి వస్తుంది. మళ్ళీ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ బ్లాక్ వస్తుంది. సో ఇట్స్ ఎ రిపీటెడ్ ప్రాసెస్. బట్ ఎప్పటి వరకు అంటే ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు ఇమీడియట్ గా బ్రేక్ అయిపోయి బయటకు వస్తుంది. ఇది కండిషన్ ఫెయిల్ అయిన ప్రతిసారి ఈ ఇటరేషన్స్ అనేవి నార్మల్ గానే జరుగుతాయి. సో అంటే యాక్చువల్గా ఇక్కడ మనం రాసుకున్న ప్రకారం బ్రేక్ లేకుండా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే 1 to 10 ప్రింట్ అవుతాయి. బట్ ఇక్కడ ఎప్పుడైతే ఈ 5 ఈక్వల్ టు 5 అన్నామో దెన్ బ్రేక్ అన్నాము, I వాల్యూ 5 వచ్చినప్పుడు ఇమీడియట్ గా రెస్ట్ ఆఫ్ ది ఇటరేషన్స్ స్టాప్ అయిపోయి సో 4 వరకే ప్రింట్ అయిపోయి ఆ లూప్ లో నుంచి బయటకు వస్తుంది. సో నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ /n. ఇట్ మీన్స్ నెక్స్ట్ టైం ప్రింట్ అయ్యే అవుట్పుట్ అంతా కూడా న్యూ లైన్ లో ప్రింట్ అవడానికి ఈ /n యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ ఎస్కేప్ సీక్వెన్స్. ఇట్ మీన్స్ నాన్ ప్రింటబుల్ స్టేట్మెంట్. ప్రింట్ అవుతూ సమ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్న అవుట్పుట్స్ కింద. అలాగే ఇది /t. దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఎస్కేప్ సీక్వెన్స్. ఇదేం చేస్తుందంటే ఎలిమెంట్ బై ఎలిమెంట్ అంటే నీకు డిస్ప్లే అవుట్పుట్ వాల్యూ బై వాల్యూ కొంచెం స్పేస్ ఇచ్చి డిస్ప్లే ట్యాప్ స్పేస్ వచ్చి డిస్ప్లే అవడానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ కమింగ్ టు కంటిన్యూ. సో యాక్చువల్గా ఇదేమవుతుందంటే ఇది కూడా 10 టైమ్స్ జరగాలి. బట్ ఇక్కడ ఏదైతే మనం రాసిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఏమవుతుంది అంటే ఎప్పుడైతే I వాల్యూ 5 అవుతుందో ఇట్ మీన్స్ స్కిప్ అన్ ఇటరేషన్. రిమైనింగ్ స్టేట్మెంట్స్ అన్ని నార్మల్ గా జరుగుతాయి. బట్ I వాల్యూ 5 ఉన్నప్పుడు మాత్రం ఈ కింద ఉన్న స్టేట్మెంట్స్ స్కిప్ చేసి నెక్స్ట్ ఇటరేషన్ కి వెళ్ళిపోతుంది. ఇట్ మీన్స్ ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది అనమాట. దాని మీనింగ్ అది. అంటే ఎప్పుడైతే I వాల్యూ 5 అవుతుందో ఆ స్టేట్మెంట్ ఆ కండిషన్ ట్రూ అవడం వల్ల ఇంకా దాని కింద ఆ లూప్ లో ఉన్న రెస్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ మాత్రమే స్కిప్ చేసి రిమైనింగ్ ఇటరేషన్స్ నార్మల్ గా కంటిన్యూగా ప్రాసెస్ చేయడాన్నే కంటిన్యూ అంటాం. సో గెట్ ch అనేది ఎందుకో తెలుసు కదా, అవుట్పుట్ స్క్రీన్ ఐడియల్ గా అంటిల్ ప్రెస్ ఎనీ క్యారెక్టర్, ఏదో క్యారెక్టర్ ఎంటర్ చేసేంత వరకు అవుట్పుట్ స్క్రీన్ అలాగే ఐడియల్ గా ఉండాలి కాబట్టి మనం కంటిన్యూస్ చేస్తాం. సో ఇప్పుడు అవుట్పుట్ అసలు ఎలా వస్తుంది, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ బ్రేక్ అండ్ కంటిన్యూ చూద్దాం. సో నేను కంపైల్ చేస్తే చూడండి, ఫస్ట్ I ఈక్వల్ టు 1, I ఈక్వల్ టు 2, 3, 4. సో ఇది బ్రేక్ యూస్ చేసినప్పుడు వచ్చిన అవుట్పుట్. సో ఈ 5 ఈక్వల్ టు 5 దాని బ్రేక్ అన్నాం కదా. సో ఎప్పుడైతే I వాల్యూ 5 అయిందో ఇమీడియట్ గా బ్రేక్ అయిపోతుంది. అంటే సో ప్రీవియస్ గా 4 టైమ్స్ కండిషన్ ఫాల్స్ అవుతుంది, 4 టైమ్స్ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. అండ్ కమింగ్ టు కంటిన్యూ లూప్ చూడండి. సో ఎప్పుడైతే I వాల్యూ 5 అయిందో ఆ 5 అయినప్పుడు ఆ స్టేట్మెంట్స్ అన్ని స్కిప్ చేసి రిమైనింగ్ ఇటరేషన్స్ నార్మల్ గా జరుగుతుంది. సో అందుకే మీరు ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేస్తే I వాల్యూ 1, 2, 3, 4 ప్రింట్ అయింది. అండ్ దెన్ 5 స్కిప్ అయిపోయి 6, 7, 8, 9, 10 మామూలుగా ప్రింట్ అయిపోయి. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. థ్యాంక్ యూ.